నేడు మిషన్ 99 డేస్లో భాగంగా సీతారాంపేట వార్డు నంబర్ 19లో కాలనీలో ఏర్పాటు చేసిన వార్డు సభలో ఇవాళ దాదాపు ప్రజల నుండి వార్డు ప్రజలు ఇంచుమించు కొంతమంది పెన్షన్లని, కొంతమంది గృహజ్యోతి కోసమని, ఇంకొంతమంది సొంతం ఇంటి కళను నెరవేర్చుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని, అలాగే మాకు స్థలాలు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కూడా కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ యొక్క వార్డు సభను ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు పాలనా సౌలభ్యం అందించాలనే భాగంగా ప్రతి సంవత్సరం మొదటి త్రైమాసికం అంటే ఈ జనవరి నుండి జూన్ వరకు ఇంచుమించు 99 రోజుల పాలనలో భాగంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషకరం. ప్రజలకు ఎల్లవేళలా ఏవైతే ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ప్రజాపాలనను నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా 2 తారీఖు 4వ నెల 2026ల ఈరోజు సీతారాంపేట వార్డు నెంబర్ 19లో ప్రజాపాలనలో భాగంగా ఈ యొక్క వార్డు సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్డు సభలో దాదాపు 30 పైచిలకు దరఖాస్తులు కూడా అందినాయి. ఈ అందిన దరఖాస్తులను వార్డు ఆఫీసర్ రవీందర్ గారి ఆధ్వర్యంలో అందించి వెంబడే వీటికి సంబంధించిన ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో తీర్చే బాధ్యత వార్డు కౌన్సిలర్గా నా మీద ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలను వెంటనే తీర్చి వచ్చే సంవత్సరం మరో ప్రజాపాలనలో ఇలాగే ఇంకా ప్రజలకు చేరువై ప్రభుత్వ పథకాలను అందిస్తూ వాళ్ళకు ప్రజాపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తాండూరు మున్సిపల్ శాఖ వారికి, అలాగే మా వార్డ్ ఆఫీసర్కి, ఇక్కడికి ఏదైతే వివిధ శాఖలలో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే విద్యుత్ శాఖ కానీ, అంగన్వాడీ కానీ, మహిళా సమైక్య కానీ, ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు.